నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి అకౌంట్స్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వాట్ ఈస్ అకౌంటింగ్? అకౌంటింగ్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్ అండ్ సమ్మరైజింగ్ ఇన్ ఏ సిగ్నిఫికెంట్ మేనర్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ విచ్ ఆర్ ఇన్ పార్ట్ అట్ లీస్ట్ ఆఫ్ ఏ ఫినాన్షియల్ క్యారెక్టర్. మనం సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే అకౌంటింగ్ ఈజ్ ఏ రికార్డింగ్ డైలీ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ది బిజినెస్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. మనం ఏవైతే డైలీ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాము బిజినెస్లో, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్, వాటిని ఒక ఆర్డర్లో మనం చూపిస్తాం అన్నమాట. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్లో, జనరల్ ఎంట్రీస్లో చూపిస్తాం కదా. అది ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ గోల్డెన్ రూల్స్ ఉంటాయి. ఇది మెయిన్. ఈ గోల్డెన్ రూల్స్ వచ్చి ఉంటే కనుక అకౌంట్స్ అనేది ఈజీగా మనం చేయొచ్చు. గోల్డెన్ రూల్స్ వచ్చేసి 3 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి పర్సనల్ అకౌంట్, సెకండ్ రియల్ అకౌంట్, థర్డ్ వన్ నామినల్ అకౌంట్. ఈ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అనేది మనం బ్యాలెన్స్ షీట్లో ఎక్కువగా యూజ్ చేస్తాము. నామినల్ అకౌంట్ అనేది ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో యూజ్ చేస్తాము. ఫస్ట్ వన్ పర్సనల్ అకౌంట్ చూద్దాం. పర్సనల్ అకౌంట్లో డెబిట్, క్రెడిట్, 3లో డెబిట్ అండ్ క్రెడిట్ ఉంటుంది. ఫస్ట్ డెబిట్ వచ్చేసి పర్సనల్ అకౌంట్లో బెనిఫిట్ రిసీవర్ ఆఫ్ ది బిజినెస్. ఎవరైతే బెనిఫిట్ తీసుకుంటారో బిజినెస్లో వాళ్ళు డెబిట్ కిందకి వస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్. బెనిఫిట్ గివర్ ఆఫ్ ది బిజినెస్. ఎవరైతే బెనిఫిట్స్ ఇస్తారో బిజినెస్కి వాళ్ళని క్రెడిట్ కిందకి ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అప్లికబుల్ టు దిస్ రూల్స్ ఈజ్ అప్లికబుల్ టు పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్ అండ్ రిప్రజెంటేటివ్ పర్సన్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మ్యాన్, రామ్ అండ్ సన్స్, హాబ్స్ స్టోర్స్, బ్యాంక్ అకౌంట్, అవుట్స్టాండింగ్ శాలరీ, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. సెకండ్ వచ్చేసి రియల్ అకౌంట్. రియల్ అకౌంట్లో డెబిట్ అంటే వాట్ కమ్స్ ఇన్ టు ది బిజినెస్. బిజినెస్లోకి ఏమేమైతే వస్తున్నాయో గూడ్స్, వాటిని మనం డెబిట్లో ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్, వాట్ గోస్ అవుట్ ఫ్రమ్ ది బిజినెస్. బిజినెస్లోకి నుంచి ఏవైతే వెళ్ళిపోతాయో అవి క్రెడిట్ కిందకి ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికబుల్ టు దిస్ రూల్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ అసెట్స్ ఆఫ్ ది బిజినెస్. అన్ని ఆస్తులకు అనేది ఇది వర్తిస్తుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి క్యాష్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీస్, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్, ట్రేడ్ మార్క్స్, ఎక్సెట్రా. థర్డ్ వన్ వచ్చేసి నామినల్ అకౌంట్. ఈ నామినల్ అకౌంట్ అనేది ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో యూజ్ చేస్తామని చెప్పాం కదా. దాంట్లో ఇది మాత్రం కంపల్సరీగా ఉంటుంది. డెబిట్ వచ్చేసి ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆఫ్ ది బిజినెస్. ఏవైతే మనకు ఖర్చులు మరియు నష్టాలు వస్తాయో వీటిని డెబిట్లో చూపిస్తాము. క్రెడిట్ వచ్చేసి ఆల్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ ఆఫ్ ది బిజినెస్. ఏవైతే ఆదాయాలు మరియు లాభాలు వస్తాయో వాటిని మనం క్రెడిట్లో చూపిస్తాం నామినల్ అకౌంట్. అప్లికబుల్ టు దిస్ రూల్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ అండ్ లాసెస్ ఆర్ ప్రాఫిట్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి శాలరీస్, వేజెస్, పర్చేస్, సేల్స్, కమిషన్ రిసీవ్డ్. మనం కొంతమందికి తెలీదు వేజెస్ అంటే ఏంటి, ఫ్రైట్ అంటే ఏంటి, ఆక్ట్రై అంటే ఏంటి. వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ అండి.